మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. మరి మోషేకు చెప్పిన ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మొట్టమొదటి 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు మనకు తెలిసినవే కదా. అందులో 2 ప్రధానమైన ఆజ్ఞలు: దేవుని పూజించవని, దేవుని ఆరాధించవాలని చెప్పి సేవించవని ఉంది. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని ఉంది. మరి అవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు దేవుని చిత్తమని. మరి దేవుని ప్రేమరా ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలంటే ఆయన చిత్తం ప్రకారంగా మనం చేస్తున్నాం లేదా మన ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మరి 25 సంవత్సరాల మరి వయసు నుంచి 25 ఏళ్ల వాటి నుంచి 29 సంవత్సరాలు యెరూషలేమును మరి ఆయన రాజుకు పరిపాలించాడు. అంతా కూడా దేవుని కృప, దేవుని తోడుంటేనే ఈ రోజులు. ఎందుకంటే రాజ్యాలను కూడా చూస్తే అసలు 6 నెలల్లో రాజ్యాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి. మరి దీన్ని ఆ కాలంలో అయితే ఎవరు వచ్చి మరి దండయాత్ర చేసి దాడి చేస్తారో తెలియని పరిస్థితి అవుతుంది. మరి చెప్పిన అలెగ్జాండర్ గురించి చెప్పే కదా, అన్ని దేశాలను జయించగలనుకున్నాడు. ఇక్కడికి వచ్చి తిరిగి